ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వైసీపీ ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పరుగులు పెడితే కూటమి ప్రభుత్వంలో 20 నెలలు గడిచినా ముందుకు సాగడం లేదని మండలిలో ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన ఖర్చంతా ఎప్పట్లోగా పూర్తి చేస్తారో చెప్పాలని నిలదీశారు. నాయుడు గారు టెంకాయ కొట్టు వదిలేశారు అధ్యక్ష. కనీసం భూసేకరణ కూడా చేయలేదు అధ్యక్ష. కోర్టు కేసులు పరిష్కరించలేదు అధ్యక్ష. ఎన్ఓసి తీసుకోలేదు అధ్యక్ష. 2700 ఎకరాల భూసేకరణకు గాను 377 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేసి వదిలేశారు అధ్యక్ష. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ పనులు పరుగులు పెట్టించారు అధ్యక్ష. ఆయన హుయాంలోనే 2020 జూన్ 20న జిఎంఆర్తో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష 2022 నవంబర్ నాటికి ఎన్ఓసి కేంద్రం నుంచి సంపాదించి కోర్టు కేసులు పరిష్కరించి జనవరి భూసేకరణ మొత్తం పూర్తయింది అధ్యక్ష. 2023లో మే 3వ తారీఖున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. అయితే ఒకటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఇంత నిర్మాణానికి పురోగతి సాధిస్తే ఆ ఎయిర్పోర్ట్ కనీసం రోడ్లు అనుసంధానం ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇప్పటికి ప్రారంభించలేదు అధ్యక్ష. అలాగే మొత్తం ప్రాజెక్ట్ వ్యయం ఎంత ఇప్పటి